బాబా ఏమన్నా ఉందా ఇది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం వ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాద్లో లార్జెస్ట్ మాల్ అయిన శరత్ క్యాపిటల్ సిటీ మాల్లో అయితే ఉన్నాను. ఇది హైదరాబాద్లో ఉన్న మాల్స్ అన్నిటికంటే లార్జెస్ట్ మాల్ అన్నమాట. 8th ఫ్లోర్స్ అయితే ఉంటుంది. రీసెంట్గా ఓపెన్ అయిన లేక్ షోర్ మాల్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మాత్రం సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. ఇప్పుడైతే ఈ శరత్ సిటీ మాల్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, పదండి. శరత్ సిటీ క్యాపిటల్ మాల్, ఇది వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అడ్రస్ మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి రావచ్చు, లేదంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా రావడం జరుగుతుంది. మాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. హైదరాబాద్లోనే లార్జెస్ట్ మాల్ అనమాట. మనమైతే ఎంట్రీలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇదే అనమాట ఎంట్రీ, మనమైతే వెళ్తున్నాం. లోపలనైతే ఇంతవరకు అయితే నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ మాల్లోకి వెళ్ళడం. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది. లోపలికి వెళ్ళినాక ఏమేమి ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రీ. ఇప్పుడైతే ఎంట్రీలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోగానే మనకైతే క్రిస్మస్ అట్రాక్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూస్తుంటారు. క్రిస్మస్ మనకు ఈ డిసెంబర్ మంత్లోనే ఉంది కాబట్టి ఈవెంట్ సంబంధించి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇంకా మనకు వచ్చి రాగానే రైట్ సైడ్కి స్టార్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, కింద కూడా మనకు స్టోర్స్ అయితే ఉన్నాయి. పైకి అయితే వెళ్దాం, పదండి. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాను. మెయిన్ నుంచి వచ్చాను, ఇప్పుడు పైకి వెళ్తున్నాను. చూడండి, అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది రావడం ఫస్ట్ టైం అనమాట. చూస్తున్నారు కదా, అయితే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాను. దాని తర్వాత రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇటు చూస్తే మనకైతే లెఫ్ట్ సైడ్ మనకు తస్వా అయితే ఉంది. దాని తర్వాత లైఫ్ స్టైల్. ఇక్కడైతే నాకు తెలిసి దాదాపు 400+ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కటైతే ఉంది. ఇక్కడ జూడియో కూడా అవైలబుల్ ఉందని నాకైతే తెలుసు, నేను చూశాను. అది కూడా ఉందో లేదో మనమైతే ఈ వీడియోలో చూద్దాం. మాల్ అయితే పెద్దగా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. రేర్ రాబిట్, ఈ బ్రాండ్ కూడా చాలా పెద్ద బ్రాండ్. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఈ మాల్ అయితే మనం చుట్టుముట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. మరి చూద్దాం. మీరు ఒకసారి లేక్ షోర్ మాల్ అయితే చూస్తున్నట్లయితే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది, అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉందని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాల్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అక్కడ కూడా సేమ్ అజోట్ కూడా అక్కడ కూడా ఉంది. మాల్ అయితే పెద్దగా అంటే పెద్దగా అయితే ఉంది, మీరే చూసుకోవచ్చు. ఇక్కడ చాలామంది విజిట్ చేసే ఉంటారు. నాకు తెలిసి మ్యాక్సిమం 60-70% అయితే ఇక్కడికి అయితే వచ్చే ఉంటారు. ఇక్కడ వెస్ట్ సైడ్ అయితే ఉంది. వెస్ట్ సైడ్ టాటా ప్రోడక్ట్, వెస్ట్ సైడ్ జూడియో, వెస్ట్ సైడ్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ మాల్లో. చూడండి, ఇక్కడ అంబియన్స్ బాగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి H&M, రిలయన్స్ జ్యువెలరీ, సీలియో. ఇక్కడ నుంచి కూడా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. ఇటు నుంచి కూడా మనం పైకి వెళ్ళిపోదాం, పదండి. స్టోర్స్ అంటే చాలా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. పైన కూడా ఏమేమి ఉంటాయని మనం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. మనకు ఎంట్రీ ఇవ్వగానే జూడియో అయితే దర్శనం అయితే ఇస్తుంది. చూడవచ్చు, జూడియో మన పేదవాళ్ళందరికీ ఒక అద్భుతమైన స్టోర్ అన్నమాట. జూడియోలో నాకు తెలిసి అన్ని బ్రాండ్స్ కంటే ప్రైస్ అయితే తక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా మార్ట్స్ అయితే ఉన్నాయి, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ ఎప్పుడు కూడా జనాలు అయితే ఉంటూనే ఉంటారు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఎంట్రీ ఇచ్చాం కదా,
దాని నుంచి అయితే రావడం జరిగింది. ఇదే అన్నమాట. ఎప్పుడైనా ఈవెంట్స్ జరిగితే ఇక్కడే కిందే జరుగుతాయి అనుకుంటున్నాను. రీల్స్లో అయితే చూస్తాం కదా, అదే అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో మాల్ అయితే. ఈ ఏఎంబి మాల్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. నేనైతే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకైతే అందిస్తాను. ఇది చూడండి, ఇది అనమాట. మనం నెక్స్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదాం. ఎక్కడ నుంచి వే ఉందో చూద్దాం పదండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూసాం కదా. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం పదండి. మళ్ళీ ఇటు నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళిపోదాం. అక్కడ మెట్లు అయితే ఉన్నాయి, ఎస్కలేటర్స్. అక్కడ నుంచి వెళ్దాం పదండి. కేవెంటర్స్, క్రోకోడైల్, ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. టారిట్, రాహుల్ సిప్లిగన్ బ్రాండ్, ఊకో కాకా. రాహుల్ సిప్లిగన్ బ్రాండ్ తెలుసు కదా, ఊకో కాకా. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం, ఊకో కాకా. ఎక్కడ చూడలేదు. వ్రాంగ్లర్. ఇంకా అక్కడ అయితే వెస్ట్ సైడ్ అయితే ఉంది కదా. మనమైతే ఇప్పుడు ఇంకా 5th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా అంటే చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇంకా పైన ఏమన్నా ఉన్నాయో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది, ఒక్కొక్క షాప్ తిరగాలంటే. కాకపోతే మీకైతే అలా అవుట్ అండ్ రైట్గా చూపిస్తున్నాను. అయితే చూడొచ్చు, ప్రీమియం బఫెట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఇది టోనీ అండ్ గోయ్. చా టైమా అది చాయ్ టైమా మీరు చెప్పండి. ఇక్కడ ఇదనమాట. యాంబియన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. అలా మెట్లెక్కి రాగానే మనకైతే ఈ ఫ్లోర్ అయితే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉన్నాయి. కేఎఫ్సి, ఇంకా వేరే బ్రాండ్స్ అయితే అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయి. కింద చూడండి స్పేస్ అయితే ఎలా ఉందో. మీరు ఇది కింద చూసే ఉంటారు, ఏమైనా ఈవెంట్స్ వస్తే ఇక్కడనే చేస్తారనమాట. చూసారు కదా, ఇదనమాట. మనం ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇటు నుంచి అయితే మనకు వే అయితే ఉంది, పదండి. ఇటుదికి చూసినట్లయితే మనకు రిలయన్స్ డిజిటల్, లెనోవో, క్రోమా ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనం ఈ ఎస్కలేటర్ ఎక్కి మనం ఇంకో నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. సెకండ్ ఫ్లోర్ అని అయితే ఉంది అక్కడ. మనం వెళ్ళేది 3rd ఫ్లోరా 2nd ఫ్లోర్ అనేది చూద్దాం. మనం వచ్చేది ఇప్పుడు 3rd ఫ్లోర్ అన్నమాట. చూడొచ్చు, 3rd ఫ్లోర్ రాగానే మనకైతే ఇక్కడ శృతి, ఆకృతి, బేబీ షాప్, పోస్కి, ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇబాకో ఐస్ క్రీమ్, ఇంకా ఇదనమాట. దగ్గర నుంచి చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా మనం ఎంట్రీలోనే, ఇదనమాట. ఇక్కడ నుంచి మొబైల్ పడ్డది అనుకోండి, మొత్తం ఇంకా పగలి పచ్చలైపోతుంది అనమాట. ఎలా ఉంది చూస్తున్నారు కదా, బాబా బాగుంది. అలా వెళ్ళి చూద్దాం పదండి, మీకు కూడా చూపిస్తాను. బర్గర్ కింగ్ 2 for 79 క్రిస్పీ వెజ్. ఎక్కడ అయితే బర్గర్ కింగ్, ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. మరి నేనైతే ఇంతవరకు అయితే నా జీవితంలోనే బర్గర్ తినలేదు. ఒకసారి అయితే చూద్దాం. కింద కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి, మనం ఒకసారి కిందికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే క్రిస్మస్ ఈవెంట్ సంబంధించి ఆ డెకరేషన్స్ అయితే ఉన్నాయి కదా, లైటింగ్స్, అవైతే చూడండి. నేను ముందుకెళ్ళి కూడా చూపిస్తాను, చూద్దాం పదండి. అక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది మనకు, చాలా బాగుంది ఇదైతే. లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. అక్కడనైతే నాకు లిఫ్ట్ అయితే కనిపించలేదు, మరి బాగుంది. ఇది 3rd ఫ్లోర్ అన్నమాట.
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. ఇంకా క్రిస్మస్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేసి నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను, ఎలా ఉందో తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తాను. ఈరోజు అయితే మనం శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో అయితే ఉన్నామన్నమాట. మరి దీని గురించి నాకైతే ఏం తెలియదు, ఈరోజే వచ్చాను, నాకు కనిపించింది అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. మీరు దీని గురించి చాలా తెలిసిన వాళ్ళైతే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీరు నాకు చెప్పండి, నేను మళ్ళొకసారి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్లోర్ నుంచి మనం నెక్స్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోదాం. చాలా అంటే చాలా బాగుంది అంబియన్స్ కూడా, మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకా వేరే వేరే షాపింగ్ సంబంధించి స్టాల్స్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. మీరైతే బాగా అంటే బాగా ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, షాపింగ్కి అయితే కుదవలేదన్నమాట. షాపింగ్ 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 అది సంగతి. థర్డ్ ఫ్లోర్ ఇది, మనమైతే థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళిపోదాం, ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము, థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ అయితే వెళ్ళిపోదాం. ఎస్కలేటర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, అటు పైకి వెళ్ళడానికి ఇటు కిందికి రావడానికి. ఎంటర్ అవ్వగానే మనకు ప్లేన్ లెర్న్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇదైతే పిల్లలకైతే పిల్లల ప్రపంచం అని చెప్పొచ్చు. అబ్బా ఏమన్నా ఉందా, ఇది పిల్లల ప్రపంచం. అబ్బా జీబులు కారులు మొత్తం ఎంజాయ్ అంటే ఎంజాయ్ అనమాట. మన పల్లెటూరులో ఉండే పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఏమో ఎంజాయ్ చేస్తారన్నమాట. చూడొచ్చు, ఇదైతే క్యూబిఎక్స్. ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. మాల్ అయితే ఇక్కడ పిల్లలతో అయితే గోలగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఆడుకోవడానికి అంటే పిల్లలకి ఆడుకోవడానికి మొత్తం క్రేజీ అంటే క్రేజీ స్టఫ్ అయితే ఉంది ఇక్కడ. నేనైతే ఈ ఫ్లోర్ అయితే హైలైట్ అనమాట, ఇంతవరకు చూసిన వాటిలలో ఈ ఫ్లోర్ హైలైట్. ఇదేదో గేమ్ బాగుంది కదా, రింగులు. ఇదైతే రింగుల గేమ్ అన్నమాట. అది వెళ్తే అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. మనం జాతరలో చూస్తాం కదా రింగు, అదనమాట. ఇంకా చూడండి, ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ఖుషిగా ఫీల్ అవుతారు అనమాట. మన పల్లెటూరు సంబంధించి వాళ్ళైతే మాత్రం ఇంకా ఎగిరి గంతులేస్తారన్నమాట. ఎందుకంటే అక్కడ పల్లెటూర్లలో ఎటువంటి ఆటలు అయితే ఉన్నాయి కదా, అందువల్ల ఏంటంటే వాళ్ళకు చూసినప్పుడు చాలా సంతోషం అయితే అనిపిస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఒకవేళ హైదరాబాద్ లో ఉంటే ఒకసారి అయితే హాలిడేస్లలో పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకురండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఏంటి అని, హైదరాబాద్ ఏంటి ఇంకా బయట పరిస్థితులు ఏంటి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఇది చూడొచ్చు, పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇదైతే ఏం టికెట్ లేదు, డైరెక్ట్ ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆడుకోవాలన్నమాట. ఇక చిన్న పార్క్ లాంటిది అయితే ఉంది, చూస్తున్నారు కదా. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందా పార్క్? ఒకసారి చుట్టూ తిరిగి చూపిస్తాను. వాటర్ ఫ్లో చూడండి, అందులో కూర్చొని కూడా వెళ్ళచ్చు అన్నమాట. అక్కడ కొడుతున్నారు కదా చూడండి, అది కూడా ఒక గేమ్ అన్నమాట. ఇవి జాతరలో జరిగే గేమ్స్. ఇప్పుడైతే కొడుతున్నారు చూడండి. అదైతే రివర్స్ లో వచ్చి పడింది, అసలు అది తాకట్లే లేదు అసలు. అదన్నమాట, అదే మ్యాజిక్. ఇదైతే ఇక్కడ లాస్ట్ ఉంది,
మనం అయితే అటు నుంచి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూసి ఎంజాయ్ అయితే చేద్దాము. ఈ వీడియోను వీలైనంత వరకు ఎవరైతే పిల్లలైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, అదేవిధంగా పెద్దలకు కూడా షేర్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే రావడం, శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. చూడండి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ గేమ్స్. గోల్ అన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది, చూడొచ్చు. ఫుడ్ కోర్ట్ ఈ ఫ్లోర్ మొత్తం ఇటు హాఫ్ ఫ్లోర్ మొత్తం పిల్లలు ఆడుకోవడానికే ఉందన్నమాట. ఇది అయితే ఇక్కడ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ మరి టికెట్ సంబంధించి ఇస్తున్నారు అనుకుంటున్నాను. ప్లే ఏరియా ప్రమోషన్స్ 7 days అట్లా అయితే ఉంది. ఇక్కడ మరి ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి, ఇది చూడొచ్చు. ఇక్కడనైతే ఇక్కడ కూడా టికెట్ అవైలబుల్ గా ఉన్నట్టుంది. ఇక్కడ పిల్లలు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడైతే కూర్చుంటున్నారు, తిరిగినప్పుడు మనమైతే స్టార్ట్ చేద్దాం. వాళ్ళకైతే అది రావట్లేదు, ఇప్పుడైతే వస్తుంది. ఓకే చలో. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది. కథ స్టార్ట్ అయితే అవుతుంది. అన్నైతే భయపడుతుంటు డైరెక్ట్. స్టార్ట్ అయితే అయిపోయింది అన్నమాట. చూడండి వాళ్ళ ఆనందం, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా. ఓ ఇది మాత్రం వెరీ డేంజరస్. ఓరి నాయనా స్వామి, మామూలుగా అంటే మామూలుగా లేదనమాట ఇది. ఓరి నాయనా ఇది ఎక్కువ మాత్రం పిక్చర్లు. ఓరి అమ్మా ఇది పిక్చర్లు అయిపోవాల్సిందే. నేను మామూలుగా తిరుగుతుందేమో అని నేను అనుకున్నాను, ఇలా అయితే నాకు తెలియదు అనమాట. మామూలు క్రేజ్ కాదనమాట ఇది. కింది మీద ఊరే మొత్తం. ఓరి నాయనా ఇదేంది ఇది. మనలకైతే ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదనమాట, మొత్తం బుర్రపాడు. అయిపోయింది. మన వాళ్ళు అయితే కింది దిగేస్తున్నారు. ఇలాంటి గేమ్స్ ఉంటాయి అన్నమాట, అందుకే మీ పిల్లల్ని అయితే తీసుకురండి. ఇంకా చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడం మీకు అవుతుంది అంటే మీకైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసే గేమ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదన్నమాట మళ్ళీ కింద ఫ్లోర్ అయితే ఇదన్నమాట, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఉన్నది 4th ఫ్లోర్ అన్నమాట. 4th ఫ్లోర్ నుంచి మనం 5th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం.
ఇక్కడనైతే మనకు ఎస్కలేటర్ అయితే ఉంది, అక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. చాలా మందికి అయితే అంటే మన విలేజ్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఎస్కలేటర్ చూడగానే భయం అవుతుంది అనమాట. వాళ్ళు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఒకటే కాలు పెడతారు అనమాట. దాని మీద ఒకటే కాలు పెడితే ఏమవుతుంది అంటే మొత్తం గుంజుకుపోతుంది కదా, అందువల్ల అడ్డం పడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అది మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకైతే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి, మరి ఇక్కడ పైన ఏమేమి ఉందో మనకైతే తెలియదు, కాకపోతే మనం అయితే వెళ్దాం. ఇది మొత్తం ఇక్కడ స్టాల్స్ ఏమి లేవు అనుకుంటున్నాను. స్కిల్ ప్రమోటర్స్, ఇంకా ఇక్కడనైతే ఇక్కడతో ఎండా ఏంది. ఇది 5th ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. అది మ్యాటర్. ఇంకా ఇదన్నమాట చూడండి. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అదే విధంగా అంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్స్ 2 ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 6th ఫ్లోర్ ద హబ్. పబ్ అయితే ఉంది, పబ్స్ అది చూస్తానా. ఇక రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. అలా వైకుంఠపురంలో, అలా దక్షిణాపురంలో స్కారీ హౌస్, ఇంకా పబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది మొత్తం పబ్స్ అనుకుంటాను. ఇది ఇంకా రెస్టారెంట్స్ అనమాట. ఇది ద హబ్, పంజాబీ గ్రిల్, ఇదంతా మొత్తం రెస్టారెంట్ సంబంధించిన సిస్టమ్ ఇదంతా. అక్కడ మ్యాజిక్ మ్యూజియం కూడా ఉంది. మనం ఇక్కడ ఏమైనా లోయెస్ట్ రోయెస్ట్ ఏమైనా ఉంటే మనమైతే ఒకసారి తిని అయితే ఎలా ఉందో చూద్దాం, ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. ఇదే అన్నమాట అన్నిటికన్నా హైయెస్ట్ ఫ్లోర్, 6th ఫ్లోర్. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూస్తున్నారు కదా, 6th ఫ్లోర్ నుంచి అయితే వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఈ 5th ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. మనకు చూపించాను కదా ఇందాక, అదైతే ఇదన్నమాట. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది స్నో కింగ్డమ్ అన్నమాట. ఇందులో అయితే ఈ విధంగా ఉంటుంది. మనకైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఉండాలి. ఇక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమైనా బ్యాగేజ్ వేసుకుంటే ఇక్కడ కౌంటర్లో ఇవ్వచ్చు. ఇది 5th ఫ్లోర్లో అయితే ఉంది. ఇదే అన్నమాట స్నో కింగ్డమ్. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్నో కింగ్డమ్ రెస్టారెంట్, అథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్. ఇదే కృష్ణపట్నం అథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్. దానికి ఎదురుగానే మనకు అలా దక్షిణాపురంలోనే రెస్టారెంట్ అయితే ఉంది. ఇదైతే మొత్తం ఫుడ్ అండ్ రెస్టారెంట్ సెక్షన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా దక్షిణాపురంలో. వీటైతే మనకు ఎంట్రీ అయితే లేదు, మనం వెళ్ళట్లేదు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శాంతం వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.